హలో, నేను మిస్ చేస్తున్నాం. ప్రధాని నరేంద్ర మోడీ, జనసేనాని పవన్ కళ్యాణ్ ఇద్దరు ఢిల్లీలో భేటీ అయ్యారు. దాదాపు అరగంట పాటు వాళ్ళిద్దరూ ఏకాంతంగా మాట్లాడుకున్నారు అనేది ఢిల్లీ వర్గాల నుంచి అందుతున్నటువంటి సమాచారం. వీళ్ళిద్దరూ ఏం మాట్లాడుకొని ఉంటారు అనే దాని మీద రకరకాలుగా ప్రచారం జరుగుతోంది. అయితే అత్యంత విశ్వసనీయంగా వస్తున్నటువంటి సమాచారం ఏంటంటే, రాజ్యసభకు ఆల్రెడీ షెడ్యూల్ ఇచ్చేశారు. నోటిఫికేషన్ కూడా వస్తుంది. 20వ తారీఖున డిసెంబరు ఎన్నికలు కూడా ఉన్నాయి. అదే రోజు రిజల్ట్ కూడా వస్తుంది. ఆంధ్రప్రదేశ్కి సంబంధించి 3 రాజ్యసభ స్థానాలు ఖాళీగా ఉన్నాయి. వాటిల్లో ఒకటి బీజేపీకి కావాలి అనేటువంటి ఒక ప్రతిపాదన బీజేపీ నుంచి వస్తుంది. దానికి సంబంధించినటువంటి క్లారిటీ పవన్ కళ్యాణ్ గారికి ఇచ్చినట్టు తెలుస్తోంది నరేంద్ర మోడీ గారు. అంటే జనసేనకి ఒకటి రాజ్యసభ వెళ్తుందని చెప్పి ప్రచారం జరుగుతుంది. బట్ అది బీజేపీకి త్యాగం చేయబోతుంది జనసేన పార్టీ. ఆ విషయాన్ని నరేంద్ర మోడీ గారే డైరెక్ట్గా చెప్పే క్రమంలోనే జనసేనాని పవన్ కళ్యాణ్ గారు అంగీకరించినట్టు కూడా ఢిల్లీ వర్గాల్లో ఒక పెద్ద చర్చ నడుస్తూ ఉంది. దానికి కారణం ఏంటంటే, ప్రస్తుతం కేంద్ర మంత్రివర్గంలో ఉన్నటువంటి ఒక్కళ్ళకి రాజ్యసభ ఆంధ్రప్రదేశ్ నుంచి ఇవ్వాలి అనేది బీజేపీ యొక్క ఆలోచన. దానికి సంబంధించే ఆర్ కృష్ణయ్య చేత రాజీనామా చేయించారు అనేది కూడా వినిపిస్తుంది. ఆర్ కృష్ణయ్య రాజీనామా చేయడానికి కారణం బీజేపీ వాళ్ళతోటి ఆయన మాట్లాడుకొని రాజీనామా చేశారనేది వచ్చినటువంటి న్యూస్. సో ఆయన ప్లేస్లో బీజేపీ వాళ్ళకే రాజ్యసభ ఇవ్వాలి అనేటువంటి ఒక వాదన వినిపిస్తుంది. అది కూడా జనసేనకి ఆల్రెడీ త్యాగం చేయాలని చెప్పారు. తెలుగుదేశం పార్టీకి మాత్రం 2 రాజ్యసభ తీసుకునేటువంటి అవకాశం ఉంది. 3 2 కన్ఫామ్గా తెలుగుదేశం పార్టీకి వచ్చేటువంటి అవకాశం ఉంది. ఆ విషయాన్ని నరేంద్ర మోడీ గారే జనసేనానికి పవన్ కళ్యాణ్కి క్లియర్గా చెప్పినట్టు కూడా తెలుస్తుంది. సో కాబట్టి జనసేనకి ఈ ట్రిప్లో, ఈ విడతలో రాజ్యసభ అనేది ఉండదు. ఇది ఢిల్లీకి సంబంధించినటువంటి నరేంద్ర మోడీ గారు పవన్ కళ్యాణ్ గారి భేటీలో ఉండేటువంటి ప్రధానమైనటువంటి అవుట్పుట్గా ఢిల్లీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. సో ఇక మిగిలినటువంటి 2 రాజ్యసభలు, ఒకటి తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి బీదా మస్తాన్ గారు ఇంతకుముందు తెలుగుదేశం పార్టీలో ఉన్నారు. ఆయన రాజీనామా చేశారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి ఉన్నారు కాబట్టి ఇప్పుడు రాజీనామా చేసి మళ్ళీ తెలుగుదేశం పార్టీ నుంచి ఆయన కంటిన్యూ అయ్యేటువంటి అవకాశం ఉందని చెప్పి కూడా తెలుస్తోంది. ఆ మేరకు తెలుగుదేశం పార్టీ కూడా ఒక హామీ ఇచ్చింది తెలుగుదేశం పార్టీ అధిష్టానం. అందుకే ఆయన రాజీనామా చేసినటువంటి రాజ్యసభ స్థానం నుంచి మళ్ళీ ఆయనే పోటీ చేసి తెలుగుదేశం పార్టీ నుంచి గెలిచి రాజ్యసభలో అడుగు పెట్టేటువంటి అవకాశం ఉందని అంటున్నారు. ఇక మిగిలింది ఒకటి. ఈ ఒక్కదానికి ఎవరిని ఎంపిక చేస్తారు, ఎవరిని ఎంపిక చేసే అవకాశం ఉంది అనే దాని మీద రకరకాలుగా తెలుగుదేశం పార్టీలో చర్చ జరుగుతుంది. మొదటి ప్రాధాన్యత కనుక తీసుకుంటే గల్లా జయదేవ్కి సంబంధించినటువంటి ప్రాధాన్యం కనిపిస్తుంది. ఇటీవల కాలంలో ఆయన ప్రత్యక్ష రాజకీయాల నుంచి వదిలిగారు. దానికి కారణం ఆయన బిజినెస్కి రాజకీయాలకి మధ్య సమన్వయం చేసుకోలేకపోతున్నాను అనేది ప్రజలకు చెప్పినటువంటి మాట. ఎన్నికలకు ముందు గుంటూరు నుంచి యాక్చువల్గా 3వ ఆయన పోటీ చేసి గెలిచి ఉండేవాళ్ళు. గెలిచేదానికి అవకాశం కూడా ఉండేది. గెలిచినట్టయితే కనుక ఆయన కేంద్ర మంత్రి పదవి వచ్చేసినది. కానీ మధ్యలో ఆయన రాజకీయాల నుంచి విరమించుకోవడంతో అమెరికా నుంచి వచ్చినటువంటి అతనికి గుంటూరు నుంచి ఎంపీగా పోటీ చేసే అవకాశం వచ్చింది. ఆయన కేంద్ర మంత్రి అయ్యారు ఇప్పుడు. సో ఇప్పుడు గల్లా జయదేవ్ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల్లో ఉండే రాజకీయాలు మారిపోయాయి కాబట్టి ఇప్పుడు అటు వ్యాపారాన్ని ఇటు రాజకీయాలని సమన్వయం చేసుకోవడానికి అనుకూలమైనటువంటి వాతావరణం ఉందని భావిస్తూ ఇప్పుడు మళ్ళీ ప్రత్యక్ష రాజకీయాల్లోకి రావాలనేటువంటి ప్రయత్నం చేస్తున్నట్టు తెలుస్తుంది. ఆ మేరకు చంద్రబాబు నాయుడు గారితో, లోకేష్ గారితో ఆయన 2 నెలల క్రితమే చర్చించారు. అప్పుడే ఆయనకి హామీ కూడా లభించింది అనేది కూడా పార్టీ వర్గాల్లో చర్చ నడుస్తుంది. సో అదే నిజమైతే కనుక గల్లా జయదేవ్కి రాజ్యసభ ఒకటి ఫైనల్ అయ్యే అవకాశం ఉంది. సో ఒకటేమో బీదా మస్తాన్ రావు గారికి తెలుగుదేశం పార్టీ, ఇంకోటేమో గల్లా జయదేవ్, ఒకటి బీసీ, ఒకటి ఓసీ. ఇక బీజేపీ తరఫు నుంచి ఆల్రెడీ బీజేపీకి సంబంధించి బీజేపీ ఒకటి తీసుకున్నట్టు అవకాశం ఉంది. కాబట్టి జనసేనకి ఇంకా ఈ విడతలో లేనట్టే అనేది ఒక క్లారిటీ వస్తుంది. గల్లా జయదేవ్ ఒకవేళ గల్లా జయదేవ్కి ఇవ్వకపోతే ఈ ఫస్ట్ విడతలో అప్పుడు ఎవరికి ఇచ్చేటువంటి అవకాశం, ఎవరిని ప్రాధాన్యతగా తీసుకునేటువంటి అవకాశం తెలుగుదేశం పార్టీ అని అంటే
యూత్ కోటాలో చింతకాయల విజయ్ని తీసుకునేటువంటి అవకాశం ఉంది. ఆయన గత 5 సంవత్సరాల నుంచి కూడా చాలా చురుగ్గా తెలుగుదేశం పార్టీ యూత్ లీడర్గా పనిచేశారు. అనకాపల్లిలో యాక్చువల్గా లోక్సభ నుంచి అతను పోటీ చేయాలి. అయ్యన్నపాత్రుడు కుమారుడు విజయ్ ఆయన పోటీ చేయాలి. కానీ బీజేపీ, జనసేన, తెలుగుదేశం పార్టీ అలయన్స్లో భాగంగా త్యాగం చేయాల్సి వచ్చింది. అక్కడ బీజేపీ అభ్యర్థి పోటీ చేశారు. ఆ బీజేపీ అభ్యర్థి గెలుపు కోసం చంద్రబాబు నాయుడు గారి మాట విని లోకేష్ గారి ఆదేశాల మేరకు విజయ్ అక్కడ బీజేపీ క్యాండిడేట్ని గెలిపించడానికి సర్వశక్తులు కూడా ఒడ్డారు. అంటే త్యాగం చేశారు. త్యాగం చేసినటువంటి వాళ్ళకి మొదటి ప్రాధాన్యత ఇస్తామని చెప్పి చంద్రబాబు నాయుడు గారే చెప్పారు. కాబట్టి ఆ కోణం నుంచి చూస్తే విజయ్ పేరు చింతకాయలది వినిపిస్తూ ఉంది. ఇక త్యాగం చేసినటువంటి జాబితాలో దేవినేని ఉమామహేశ్వరరావు ఉన్నారు. ఉమామహేశ్వరరావు పేరు కూడా వినిపిస్తుంది. సీనియర్ పొలిటీషియన్ ఆయన. బట్ అక్కడ మారినటువంటి కృష్ణా జిల్లా రాజకీయ పరిస్థితుల్లో 2024 ఎన్నికల్లో ఆయన పక్కన పెట్టారు. దానికి ప్రతిఫలంగా ఇప్పుడు ఆయనకి రాజ్యసభకు ఇస్తే ఎలా ఉంటుంది, ఇవ్వాలి అనేటువంటి డిమాండ్ కూడా ఆయన అనుచరులు చేస్తూ ఉన్నారు. ఇక అశోక్ గజపతిరాజు గారు కానీ లేదా యనమల రామకృష్ణుడు గారు కానీ వీళ్ళ పేర్లు వినిపిస్తున్నాయి. యనమల రామకృష్ణుడు గారి ఫ్యామిలీలో ఇప్పటికే దాదాపు 4-5 పదవులు అనుభవిస్తూ ఉన్నారు చట్టసభల్లో. కాబట్టి ఆయన పేరును పరిగణించలోకి తీసుకోవాలా లేదా అని అంటే చంద్రబాబు నాయుడు గారు అయితే తీసుకునేటువంటి అవకాశం ఉంది. బట్ లోకేష్ గారు అయితే తీసుకునేటువంటి అవకాశం లేదు. కాబట్టి ఇక్కడ కొంత అభిప్రాయ భేదాలు వస్తాయి. కాబట్టి రాజకీయ ఎంపికల్లో ఆయనకి కూడా ఈసారి ఉండేటువంటి అవకాశం ఉండదు. ఇక అశోక్ గజపతిరాజు గారు ఇక రాజకీయ విరమణ లేదంటే రాజకీయంగా సంబంధించి దూరంగా ఉండాలి ప్రత్యక్ష రాజకీయాలకు అని చెప్పి అనుకున్నారు. ఆయనకి తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ ఇస్తారని చెప్పి కొంత ప్రచారం జరిగింది ఆ మధ్య. కానీ ఆ పదవి కూడా ఆయనకి లభించలేదు. సో ఇప్పుడు రాజ్యసభ ఇస్తే కనుక మళ్ళీ కేంద్ర మంత్రి పదవి కోసం ప్రయత్నం చేయాలి. కాబట్టి ఆయన కూడా ఇప్పుడు సీనియర్ అయిపోయారు కాబట్టి సీనియర్ మోస్ట్ ఆయన సంస్థాగతంగా పార్టీ కోసం ఉపయోగించుకోవాలనేటువంటి కోణంలో ఆలోచిస్తే కనుక ఆయన్ని కూడా పక్కన పెట్టేటువంటి ఛాన్స్ ఉంది. ఇక వర్మ, పిఠాపురం నుంచి వర్మ త్యాగం చేశారు పవన్ కళ్యాణ్ కోసం. సో ఆయనకి ఇస్తారా అని అంటే ఆయనకి ఎమ్మెల్సీ ఇచ్చేటువంటి అవకాశం ఉంది అని అంటున్నారు. కాబట్టి రాజ్యసభ రేసులో ఆయన కూడా పరిగణలోకి తీసుకునేటువంటి అవకాశం లేదు. ఇక చాలామంది పేర్లు వినిపిస్తున్నాయి కానీ బట్ ఎవరిది కూడా పరిగణలోకి తీసుకునేటువంటి అవకాశాలు పెద్దగా ఉండకపోవచ్చు. బట్ గల్లా జయదేవ్ అలాగే చింతకాయల విజయ్ మధ్య ఆ ఒక్క రాజ్యసభ పోటీ ఉండేటువంటి అవకాశం ఉంది. ఒకటి మాత్రం బీద మస్తాన్ రావుకి కంటిన్యూ అయ్యేటువంటి అవకాశం ఉంది అంటున్నారు. వీటిల్లో మీకు మోపిదేవి వెంకటరమణ రాజీనామా చేసినటువంటి రాజ్యసభకి 2 సంవత్సరాలు టెన్యూర్ ఉంది. అలాగే మీకు ఆర్ కృష్ణయ్య అలాగే బీదా మస్తాన్ రావు రాజీనామా చేసినటువంటి రాజ్యసభలు 4 సంవత్సరాలు ఉన్నాయి. బట్ 2 సంవత్సరాలు మాత్రమే టీడీపీ క్యాండిడేట్కి వచ్చే అవకాశం ఉంది. బట్ ఒక్కసారి రాజ్యసభకి ఎంపిక చేస్తే ఆటోమేటిక్గా రెండోసారి అవకాశం ఇస్తారనేది తెలుగుదేశం పార్టీలో ఒక నానుడి ఉంది. ప్లస్ అదే చేశారు కూడా గత చరిత్ర చూస్తే కనుక. బట్ ఈసారి మళ్ళీ రెన్యువల్ చేస్తారనేది ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో గత ఆనవాయితీని కంటిన్యూ చేసిన పరిస్థితి కూడా ఉండకపోవచ్చు. ఎందుకంటే ఆ రోజున కేవలం చంద్రబాబు గారి అభిప్రాయం, చంద్రబాబు ఎంపిక ఉండేది. కానీ ఇప్పుడు లోకేష్ గారి ఎంపిక అనేది డిఫరెంట్గా ఉంటుంది. చంద్రబాబు గారు ఎంపిక చేసినట్టు రాజ్యసభ సభ్యులు తెలుగుదేశం పార్టీకి సంక్షోభంలో ఉన్నప్పుడు ఎన్నిపోటు పొడిచి వెళ్ళిపోయారు చాలామంది. ఆల్మోస్ట్ అందరూ వెళ్ళిపోయారు. బట్ ఇప్పుడు లోకేష్ గారి ఎంపిక పర్ఫెక్ట్గా ఉందనేది లోక్సభ మొన్న జరిగినటువంటి జనరల్ ఎలక్షన్లో కానీ లేదా నామినేటెడ్ పోస్టుల ఎంపిక విషయంలో కానీ లేదా మంత్రివర్గ కూర్పులో కానీ వినిపిస్తుంది. ఎక్కడ కూడా వివాదం లేకుండా పర్ఫెక్ట్ ఎంపిక జరుగుతుంది అనేది. అది కూడా మొత్తం సెకండ్ ఆప్షన్ లేదని సెకండ్ ఒపీనియన్ లోకేష్ గారి నుంచి ఉంది. అందుకే ఇంత పర్ఫెక్ట్గా జరుగుతున్నాయి అనేటువంటి అభిప్రాయం కూడా తెలుగుదేశం పార్టీలో ఉంది. కాబట్టి గతంలో ఏదైతే ఆనవాయితీ ఉందో రెన్యువల్ చేసేటువంటి ఆనవాయితీ ఈసారి తెలుగుదేశం పార్టీలో ఉండకపోవచ్చు. కాబట్టి 4 సంవత్సరాల పాటు ఒకళ్ళకు అవకాశం ఉంటుంది. 2 సంవత్సరాలు మాత్రమే ఒకళ్ళకి అవకాశం ఉంటుంది. కాబట్టి 2 సంవత్సరాలు ఎవరికి ఇస్తారు, 4 సంవత్సరాలు ఎవరికి ఇస్తారు అనేది కూడా ఒక చర్చ నడుస్తుంది. అంటే బీదా మస్తాన్ రావు ఆల్రెడీ 4 సంవత్సరాలు ఇంకా ఉంది కాబట్టి అతన్ని కంటిన్యూ చేస్తారేమో. ఇక 2 సంవత్సరాలు దానికి మరి
గల్లా జయదేవ్ గారిని కనుక ఎంపీ చేస్తే కనుక మళ్ళీ ఆయనకి రెన్యువల్ చేస్తారు. ఎందుకంటే 2 సంవత్సరాలే కాబట్టి మరో 2 సంవత్సరాల తర్వాత కూడా రెన్యువల్ చేస్తారని అంటే కేవలం రెండేళ్లే కాబట్టి ఎవరికి వచ్చినా కానీ అటు చింతకాయల విజయ్కి వచ్చినా లేదా గల్లా జయదేవ్కి వచ్చినా లేదా ఇంకొకరికి వచ్చినా ఎవరికి వచ్చినా కానీ రెన్యువల్ చేసే అవకాశం ఉంది. సో కాబట్టి పవన్ కళ్యాణ్ అలాగే నరేంద్ర మోడీ గారు ఢిల్లీలో భేటీ అవుట్పుట్ ఏంటి అని అంటే రాష్ట్రానికి సంబంధించినటువంటి అభివృద్ధి కార్యక్రమాలకు ఎలాగూ వాళ్ళు చర్చిస్తారు. బట్ రాజకీయాలు అన్నిటికన్నా కూడా ఇంపార్టెంట్ బీజేపీలో ఉండేటువంటి ప్రస్తుత పెద్దల విషయంలో. కాబట్టి ఆయా రాష్ట్రంలో ఉండేటువంటి పరిస్థితులతో పాటు ఆంధ్రప్రదేశ్లో ఉండేటువంటి పరిస్థితుల గురించి వాళ్ళిద్దరి మధ్య అరగంట పాటు చర్చకు వచ్చి ఉంటుంది. దాంట్లో ఇది రాజ్యసభ కూడా వచ్చి ఉంటుంది. జనసేన త్యాగానికి సిద్ధపడింది అనేది ఒకటి. ఇక జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించినటువంటి కేసులు కానీ లేదంటే ఈ తాజాగా ఆదాని జగన్మోహన్ రెడ్డి గారి మధ్య నడిచినటువంటి లంచాల వ్యవహారం కానీ ఇవన్నీ కూడా బహుశా చర్చకు వచ్చి ఉంటాయి. వచ్చి డెఫినెట్గా రావడానికి అవకాశం ఉంది. సో వచ్చినప్పటికి కూడా మరి నరేంద్ర మోడీ గారు జగన్మోహన్ రెడ్డి గారిని అరెస్ట్ చేయమని చెప్పి లేదా జగన్మోహన్ రెడ్డి గారి సంగతి చూస్తామని చెప్పి పవన్ కళ్యాణ్ గారికి చెప్తారంటే బహుశా ఆ స్థాయిలో చెప్పి ఉండకపోవచ్చు. పవన్ కళ్యాణ్ గారు చెప్పింది విని అలా మౌనంగా ఉండి ఉండొచ్చు నరేంద్ర మోడీ గారు. సో వాళ్ళ అవుట్పుట్ ఏంటంటే రాజ్యసభ సీట్ మాత్రం త్యాగానికి సంబంధించిన అవుట్పుట్ మాత్రం చాలా క్లియర్గా మనం అంచనా వేసుకోవచ్చు. ఢిల్లీ వర్గాల నుంచి కూడా అదే ఇన్ఫర్మేషన్ వస్తుంది. థ్యాంక్ యూ వెరీ మచ్.